రామ్మోహన్ రావు గారు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అంశం ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ హైవేకు తెలంగాణ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు అయితే ఆమోదం తెలిపింది ఆర్థిక శాఖ. దీన్ని త్వరగా అంటే భారీ ఎత్తున నిర్మించాలనే ఉద్దేశంతో ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిపురాల్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధించాలని చెప్పేసి ఒక భారీ ప్రాజెక్టుకు అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 2,000 కోట్ల రూపాయలతోటి ఈ పనులు ప్రారంభించడానికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు తెలంగాణ ప్రభుత్వం? మౌలిక వసతులు కల్పించడం రెండు రవి గారు ప్రభుత్వము ప్రజలకు చేయాల్సింది. రెండు అయితే వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ సస్టైన్ అవుతారు. ఒకటేమో మౌలిక వసతులు రోడ్లు కానీ ఇతర నిర్మాణం, రెండోది కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్. ఈ మూడు అయితే అసలు సమస్య ఉండదు. అందుకనే గతంలో మనకు రాజులు రాజ్యాల గురించి చెప్పుకుంటే అశోకుడి గురించి చెప్పుకుంటాం. ఎందుకు అశోకుడు కేవలం రాజ్యంలో 3 బాధ్యతలు ఉండేవి, అవి కాక అదనంగా నిర్వహించారు. అంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం ప్రభుత్వ కర్తవ్యం. ఎవరైనా రాజైనా రాజ్యమైనా. కానీ దానికి అదనంగా చెట్టు నాటించను, సత్రములు కట్టించను, బావులు తగ్గించను, మనం అంటున్నాం కదా. ఎందుకంటున్నాం అంటే మౌలిక వసతులు కల్పించడం. ఇవాళ ఇప్పటికే గత 10 ఏళ్ళుగా పెద్ద అశ్రద్ధ ఏమైంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రీజనల్ రింగ్ రోడ్ ఇప్పటికే సాకారం కావాల్సి ఉండే. కేంద్ర ప్రభుత్వం నెంబర్ ఇచ్చి 6 ఏళ్ళు అయింది ఉత్తర భాగానికి, దక్షిణ భాగానికి కూడా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఒక పని చేస్తే వాళ్ళు శాశ్వతంగా నిలిచిపోతారు కదా. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాకారం అయింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. చివరికి వాళ్ళ విమానాలు ట్రాఫిక్ తట్టుకోలేక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో శంషాబాద్ లో ఇవాళ బ్రహ్మాండంగా కొత్త రైల్వేలు నిర్మిస్తున్నారు. అట్లా ఔటర్ రింగ్ రోడ్ కూడా అంతే కదా. ఔటర్ రింగ్ రోడ్ మొదలైనప్పుడు ఈ దుర్మార్గంగా గుట్టలని చెతికేస్తున్నారు అనుకున్నాం. కానీ వాళ్ళ ఔటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ లో బంపర్ టు బంపర్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇవాళ అది కూడా అంటున్నాను. అందుకని వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మంచిది. ఏదైతే 2,100 కోట్లతో ఇది వేస్తామనుకుంటున్నారో మౌలిక వసతులు కలపాలి. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ కు ఔటర్ రింగ్ రోడ్ మధ్యన 22 రోడ్లు మాత్రం గుర్తించారు. అది 22 కాదు, 62 రోడ్లు గుర్తించాలి. ఎందుకంటే ఎంత వీలైతే ఇప్పుడు దొరుకుతాయి భూములు, మళ్ళీ దొరికే రేపు. కనుక ఏవైతే లింక్ రోడ్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా హైదరాబాద్ కు సంబంధం లేకుండా బయటకు వెళ్ళిపోవడానికి ఉంటుంది. అవసరమైతే సంబంధం పెట్టుకొని సిటీ లోపలికి రావడానికి వీలవుతుంది. పరిశ్రమలు ఏర్పడడానికి కానీ హైదరాబాద్ పెద్ద అడ్వాంటేజ్ రవి గారు. కానీ పెట్టుబడులు రావడానికి కూడా ముఖ్యంగా రోడ్డు మార్గమే కదా సరైన వాళ్ళకి అంటే పారిశ్రామికవేత్తలు ఆలోచించేది. ఒక్క మాట చెప్తాను అంటే బాంబేకు, చెన్నైకి, కలకత్తాకు ఏదైతే డిసడ్వాంటేజ్ ఉన్నాయి, సముద్రం ఉంటుంది పక్క అంతా అది లేదు మనకు. కనుక హైదరాబాద్ విస్తరణకు ఆక్టోపస్ లాగా పెరిగిపోవచ్చు. దాన్ని కూడా కేవలం హైదరాబాద్ నగరం మాత్రమే పరిమితం కాకుండా ఇప్పుడు త్రిపులారు వీటి వల్ల రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉందని నేను. రైట్, ఇదైతే మంచి నిర్ణయం అంటారు. మంచి నిర్ణయం. అంటే ఒక విధంగా చెప్పాలంటే పారిశ్రామికవేత్తలు రావాలన్నా సరే ఒక రీజనల్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి అలాగే ఎయిర్పోర్ట్కి రావాలన్నా కూడా ఇది ఒక ఫ్యూచర్లో ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు అండి. ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే అంత సుపరిపాలన దినోత్సవం కనుక పొలిటీషియన్ ఎప్పుడు కూడా ఒక స్టేట్స్మెన్స్ గా ఉండాలి. స్టేట్మెన్. అందుకని వాజ్పేయి, వీరసరావు గారి గురించి ఇద్దరిని గురించి నేను మాట్లాడినా. అందుకని ఏమంటున్నా అంటే వీళ్ళు ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా, ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి లక్ష్యం కూడా ఘనంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవాటికి 50 ఏళ్ల తర్వాత ట్రాఫిక్ వేరేగా ఉంటది కదా. అందుకని 330 ఫీట్ల రోడ్ తీస్తున్నారంటే చాలా మంచిది అంటున్నాను. ఇప్పుడు ఉన్న రోడ్లు ఇరికైతే ఎక్స్టెన్షన్ చేయడం కాదు, విస్తరణ చేయడం కాదు. ఉన్న రోడ్ తీసేటప్పుడే మంచి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తీసాను అనుకోండి. ఒక్క మాట చెప్పి ఉపయోగిస్తాను నేను. మీరు హైదరాబాద్ లో మనకు ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి ఉన్నది. మీరు చూడండి, ఇన్నర్ రింగ్ రోడ్ 3 సార్లు విస్తరణ అయింది. అయినా సరే బేగంపేట పబ్లిక్స్ ఎంత లోపడుకుందండి. మీరు తార్నాక్ చూసుకోండి, సిసిఎంబి చూసుకోండి, ఎంజీఆర్ చూసుకోండి. వాళ్ళు ఎంత దూరం ఆలోచించి ఎంత దూరం కట్టారు లోపలికి అంటే 60 ఫీట్లు, 70 ఫీట్లు, 100 ఫీట్ల దూరం కనుక విస్తరించినా కూడా ఆ రోడ్లలో ఇన్నర్ రింగ్ రోడ్లలో పెద్ద పెద్ద భవనాలు పోలే. అంటే ప్రైవేట్ గా ఏది మన ప్రభుత్వం అంత దూరదృష్టి, దీర్ఘకాలిక దృష్టి ఉండాలని కోరుతున్నా. దానికి అనుగుణంగానే ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి ఇటువంటి మాత్రం మంచి పని చేస్తున్నాను. రైట్, హైదరాబాద్ కి మరో మణిహారం కాబోతుందని మనం ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు. మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తా కథనాలపై విశ్లేషణ న్యూస్ కేఫ్. రేపు న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్రం.